100% స్ట్రైక్ రేట్తో దేశంలో ఏ పొలిటికల్ పార్టీ కూడా సాధించలేని ఘనతను జనసేన పార్టీ సాధించింది. పోటీ చేసిన 21 ఎమ్మెల్యే స్థానాలకు గాను 21 స్థానాల్లోనూ, 2 ఎంపీ స్థానాలకు గాను 2 ఎంపీ స్థానాల్లోనూ కూడా విజయం సాధించింది. అయితే ఆశించినన్ని స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేయలేకపోవడం ఒక్కటే ఇక్కడ దురదృష్టకరం. ఎంతోమంది ఆశావహులకు టిక్కెట్లు దక్కలేదు. అన్నింటికంటే దారుణమైన విషయం, మెగా బ్రదర్ నాగబాబు గారికి అనకాపల్లి ఎంపీ టికెట్ వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. పార్టీ పెట్టిన తొలి రోజు నుండి కూడా పార్టీకి సేవలు చేస్తూ వచ్చిన నాగబాబు గారికి టికెట్ దక్కలేదు. ఇక ప్రస్తుతానికి వస్తే జనసేన పార్టీ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించడంతో ఇటు రాష్ట్ర ప్రభుత్వంలోనూ అటు కేంద్ర ప్రభుత్వంలోనూ కూడా ఎన్నో పదవులను దక్కించుకోబోతోంది. మరి నాగబాబు గారి పరిస్థితి ఏంటి? ఇన్సైడ్ సోర్సెస్ కథనాల ప్రకారం నాగబాబు గారు కూడా ఒక చక్కటి పదవిని దక్కించుకోబోతున్నారు. అది మరేమిటో కాదు, ప్రతిష్టాత్మక తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పోస్ట్, సింపుల్గా టీటీడీ చైర్మన్ పోస్ట్. పూర్తి వివరాలు ఇంకా తెలియవలసి ఉంది. వేచి చూద్దాం మరి నాగబాబు గారు టీటీడీ చైర్మన్ పోస్టును దక్కించుకుంటారా లేదా అనే విషయం.